RC17 నుంచి అయితే ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇలాంటి బిగ్ అప్డేట్స్ కూడా మనం ఎప్పుడు చూడలేదు. ఇంత సింపుల్‌గా అసలు ఇంత సైలెంట్‌గా ఇంత మంచి అప్డేట్ ఇస్తారని నేనైతే కల్లో కూడా అనుకోలేదు భయ్యా. రామ్ చరణ్ గారి దగ్గర నుంచి అలాగే సుకుమార్ గారి దగ్గర నుంచి రామ్ చరణ్ గారు నిన్న మొన్నటి దాకా కూడా ట్విన్స్ పుట్టారు. ఆ యొక్క సందడిలో ఉంటే బట్ ఈ రోజు నిన్న నైట్ అయితే ఒక మంచి సర్ప్రైజ్ అయితే వచ్చిందనమాట. ఇది RC17 నుంచి సుకుమార్ రైటర్స్ దగ్గర నుంచి అయితే ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట. అదేమో కదా RC17 అయితే ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది అన్నట్టుగా ఒక ఇది ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేశారనమాట. ఆ యొక్క స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే రామ్ చరణ్ గారు డబల్ రోల్లో డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు. టాలీవుడ్ లో ఇలాంటి స్క్రిప్ట్ ఇలాంటి స్టోరీ రామ్ చరణ్ గారి కెరియర్ లో అలాగే టాలీవుడ్ కెరియర్ లో కూడా ఇలాంటి జోనర్లు అయితే ఎప్పుడు ఎవరు కూడా స్టార్ట్ చేయలేదు, ఎవరు కూడా అలాంటి సాహసం చేయలేదు. బట్ దట్ మన సుకుమార్ గారు అయితే స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేస్తున్నారు అని ఒక మెసేజ్ అయితే ఒక ట్విట్టర్ లో ఒక సర్క్యులేట్ అవుతుంది. ఎస్, అది కరెక్ట్, అది నిజమే. రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్లో కనబడబోతున్నారు. అలాగే ఎప్పుడు ఎవరు టచ్ చేయని జోనర్ అయితే సుకుమార్ గారు టచ్ చేయబోతున్నారు. అది కూడా జూన్ ఫస్ట్ వీక్ నుంచి మూవీ షెడ్యూల్ అయితే స్టార్ట్ కాబోతుంది అన్నట్టుగా మనకి మూవీ వార్త అయితే అందిందనమాట. ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. చాలా బిగ్ అప్డేట్ ఏంటంటే రామ్ చరణ్ గారు రంగస్థలం బిఫోర్ రంగస్థలం ఆఫ్టర్ రంగస్థలం లాగా మనం సర్క్యులేట్ చేయొచ్చు అనమాట. అలాగే రామ్ చరణ్ గారు రంగస్థలం నుంచి బాగా పాపులర్ అయిపోయారు. అండ్ RRR లైక్ చాలా పెద్ద మూవీస్ తీశారు. బట్ గేమ్ చేంజర్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయింది. బట్ ఈ పెద్దితో కంబ్యాక్ ఇస్తానమాట. అది పక్కన పెట్టేస్తే పెద్ది పక్కన పెట్టేస్తే రామ్ చరణ్ గారు రోల్ క్యారెక్టర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాడు. డ్యూయల్ రోల్ అది కూడా రామ్ చరణ్ గారు ఎప్పుడు ట్రై చేయలేదు డ్యూయల్ రోల్ ఎప్పుడు. అంటే ట్రై చేశారు. ఇది చనిపోయిన తర్వాత ఒకటి, చనిపోక ముందు ఒకటి, రాజు గెటప్లు మగధీరలో అలా ట్రై చేశారు కానీ బట్ ఇది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా కొత్త స్టోరీ, చాలా ఫ్రెష్ స్టోరీ, ఎప్పుడు టచ్ చేయని జోనర్లు అయితే ఉండబోతుంది. మన టాలీవుడ్ మరి ఒక ఘనతని సాధించబోతున్నట్టుగా వాళ్ళైతే పెట్టేశారనమాట. సుకుమార్ రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ టీం అయితే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేసింది. ఆ పోస్ట్ చూడంగానే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అయితే పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిపోయింది అనమాట. ఆ లెవెల్లో ఎందుకంటే రామ్ చరణ్ మన డ్యూయల్ రోల్ ఎప్పుడు మనం చూడలేదు టాలీవుడ్ లో. ఆయన కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఫేస్ టు ఫేస్ డబుల్ క్యారెక్టర్ ని మనకి అందరివాడు చిరంజీవి గారి అందరివాడు సినిమా ఉంటుంది ఆ టైప్ ఆఫ్ లాగా మనం ఫేస్ టు ఫేస్ ఎప్పుడు చూడలేదు కదా మన రామ్ చరణ్ గారిని. సేమ్ అలాగే అంటే ఆ జోనర్ నుంచి ఆ జోనర్ అలాగా చూడబోతున్నాం. అంటే ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరు. ఈ మన సుకుమార్ గారు క్రియేట్ చేసిన జోనర్ కొత్తగా ఉంటుంది అన్నమాట. ఏ జోనర్ లైక్ పుష్ప 2 చూసుకోవచ్చు, పుష్ప మూవీ చూసుకోవచ్చు, రంగస్థలం చూసుకోవచ్చు అనమాట. దానికి మించి అయితే ఉండబోతోంది అన్నట్టు. బట్ ఇంకా అయితే మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇంకా ఏమి ఫిక్స్ అవ్వలేదు కానీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళైతే దీన్ని టేక్ ఓవర్ చేశారనమాట. ప్రొడ్యూసర్లుగా ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు ఈ పెద్ద అయిపోయిన తర్వాత అది కూడా పెద్ది వాళ్ళే చేస్తున్నారు. అలాగే ఇప్పుడు RC17 కూడా వాళ్ళే చేయబోతున్నారు అనమాట. పెద్ది మరి అఫీషియల్ పేజ్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఇలాంటి సుకుమార్ రైటర్స్ వాళ్ళ దగ్గర వర్క్ చేస్తుంటారు. వాళ్ళ దగ్గర నుంచి అయితే మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. ఏమని ఫైనల్ డ్రాఫ్ట్ స్క్రిప్ట్ అనేది కంప్లీట్ అయింది. జూన్ ఫస్ట్ వీక్ నుంచి మూవీ అయితే షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతోంది. రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్ లో ఉండబోతున్నారు. ఒక కొత్త జోనర్ లో ఉండబోతుంది, నార్మల్ జోనర్ కాదు. ఈ మూవీ చూసిన తర్వాత టాలీవుడ్ ఎక్కడో మన టీఎఫ్ఐ ఎక్కడో ఉంటుంది. ఎక్కడో ఉంటుంది. ఆ మూవీ అనేది ఆ మూవీతో మన టాలీవుడ్ పై ఆకాశంలో ఉండబోతుంది అన్నట్టుగా వాళ్ళైతే ఆ లెవెల్ అయితే స్క్రిప్ట్ అయితే రాసి ఇలా పెట్టేశారనమాట. మరి చూడాలి ఒక కొత్త జోనర్ ని మనం చూడబోతున్నామా లేకపోతే ఇంకా వేరే నార్మల్ జోనర్ ని తీసుకొని ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ని యాడ్ చేసి వేరే జోనర్ లోకి తీసుకెళ్తారా. బట్ చాలా మంది మైథలాజికల్ అంటున్నారు కానీ అది మైథలాజికల్ అయితే కాదంట. వేరే టైప్ ఆఫ్ జోనర్, కొత్త జోనర్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. మరి మైథలాజికల్ జోనర్ అయితే కాదు, లేకపోతే మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఏమి ఉండవంట. బట్ డిఫరెంట్ గా ఉంటుంది అన్నట్టు వీరైతే చెప్తున్నారు. మరి చూడాలి. RC17 మంచి ఒక పోస్టర్ ని రిలీజ్ చేస్తారు లేకపోతే ఏమైనా గట్టిగా అనౌన్స్మెంట్ ఉంటుందా అనేది TFI ఒక చర్చనీయామకంగా మారింది. ఏదైతే వీళ్ళు ఇప్పుడు రిలీజ్ ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా ఉంది ఈ యొక్క టాపిక్ నేను చెప్పింది. దాన్ని ఒక చర్చనీయామకంగా మారబోతుంది త్వరలోనే. నాకు తెలిసి మార్చిలో కానీ లేదా ఈ ఫిబ్రవరి లాస్ట్ ఎండింగ్ కానీ ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది RC17 నుంచి అయితే. ఇది ఫ్రెండ్స్, ఈ మ్యాటర్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో, ఈ యొక్క ఇది
వర్త్ అనిపించిందో లేదా కింద కామెంట్ చేయండి. ఎస్ఆర్ నో అని కూడా కింద కామెంట్ చేయండి. రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్ లో కనిపిస్తే మంచిదా, లేకపోతే సింగిల్ పాత్ర రంగస్థలం టైప్ ఆఫ్ సో రోల్ ని మీరు కోరుకుంటున్నారు కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అనమాట. సో హైప్ బటన్ ఉంటుంది, ఆ హైప్ కూడా ఒక గట్టిగా ఒక హైప్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. సో నాకు ఒక చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.